రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా క్రైస్తవ కుటుంబానికి సంబంధించి. ఒకటి, భార్యాభర్తలుగా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి. ఇది ద ఫస్ట్ థింగ్. ఏంటి? భార్యాభర్తలుగా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి. రెండవది, దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో వారిని దైవ భయంలో ఎలా మనం పెంచాలి. సో నాకున్నటువంటి కొద్ది సమయంలో ఈ రెండు విషయాల్ని నేను మీతో పంచుకుంటాను. నెంబర్ 1, హెడింగ్ పెట్టుకుని నోట్ చేసుకునే వాళ్ళు, ఒకరి పట్ల ఒకరు. భార్యాభర్తలు ఏంటి? ఒకరి పట్ల ఒకరు. జనరల్గా భర్తకి కొన్ని మాటలు, భార్యకి కొన్ని మాటలు చెప్తా ఉంటాం, వింటూ ఉంటాం మనం కూడా. ఇప్పుడు అది కాదు, ఇద్దరికీ కలిపి చెప్పబోతున్నాను నేను. ఓకే, అందుకే ఏమన్నాం? ఒకరి పట్ల ఒకరు. ప్లీజ్ నోట్ డౌన్. నెంబర్ 1, లవ్ ఈచ్ అదర్. భార్యాభర్తలకు దేవుని వాక్యం చెప్పిన మొదటి సత్యం ఏంటంటే, ఏంటది? లవ్ ఈచ్ అదర్. ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఈ సత్యాన్ని దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో భర్త గురించి రాశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఒకవేళ మీ చేతిలో పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. అలాగే భార్య గురించి కూడా ఇదే విషయం చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక భార్య కూడా భర్తను ప్రేమించాలి అనే సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేశాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. అవి నేను చదువుతున్నా, చూడండి. 3 నుండి 5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోవాలి, దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు అంటే మ్యారీడ్ ఉమెన్, అదే యంగ్ గర్ల్స్ కాదు, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారునై ఉండాలి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం చేయాలి? భర్తలను శిశువులను ప్రేమించువారునై ఉండాలి. కాబట్టి లవ్ ఈచ్ అదర్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భర్తలను ఉద్దేశించి చెప్పాడు, దేవుడు నీకు ఇచ్చిన భార్యని నువ్వు ప్రేమించు అని. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో భార్యలను ఉద్దేశించి చెప్పాడు పౌలు గారు, దేవుడు నీకు ఇచ్చిన భర్తని, మీకు ఇచ్చిన పిల్లల్ని మీరు ఏం చేయండి? ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? హౌ టు లవ్. ఎలా ప్రేమించాలో ఒక సత్యాన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా. ఒకసారి చెప్పండి. అందరికంటే ఎక్కువగా. రెండోది, అన్నిటికంటే ఎక్కువగా. మోర్ దాన్ ఎనీవన్. అందరికంటే ఎక్కువగా, మోర్ దాన్ ఎనీథింగ్. ఎప్పుడైతే మనం వివాహ జీవితంలో అడుగు పెడతామో అప్పుడు మనకున్న అన్ని బంధాల కంటే ప్రాముఖ్యమైన బంధంలోకి వచ్చేసాం మనం. ఏమిటా బంధం? భార్యాభర్తల బంధం. అందుకే దేవుని వాక్యంలో ఉంది, పురుషుడు తండ్రిని తల్లిని విడిచి ఏం చేయాలి? భార్యను హత్తుకొనును. భార్యకి చెప్తాడు, కుమారి ఆలోచించు, నీ తండ్రి ఇంటిని మరువు. దాని అర్థం ఏంటంటే వీరిరువురు కూడా ఒక న్యూ ఫ్యామిలీగా అయ్యారు. జాగ్రత్త చూడండి నా వైపు. ఇక్కడ ఒక కుటుంబం ఉంది, తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు. అక్కడ ఒక కుటుంబం ఉంది, తల్లి తండ్రి, పెండ్లి కుమార్తె. వివాహం అయినప్పుడు ఏం జరిగిందంటే పెండ్లి కుమార్తె తల్లిదండ్రులను విడిచి ఒక అడుగు ముందుకేసిందని, పెండ్లి కుమారుడు ఒక అడుగు ముందుకేసాడు, ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు ఇది ఒక న్యూ ఫ్యామిలీ. ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ అయినాయి? 1, 2, 3. ఇట్ ఈజ్ ఎ సపరేట్ ఫ్యామిలీ. ఈ కుటుంబం ఎలా ఉండాలి వీరిద్దరూ అంటే, ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకోవాలంటే అందరికంటే ఎక్కువగా. దాని అర్థం ఏంటంటే మొట్టమొదట మోర్ దాన్ యువర్ పేరెంట్స్, మోర్ దాన్ యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మోర్ దాన్ ఎనీవన్. ఇంకో మాట చెప్పా, మోర్ దాన్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. దేవుడు మీకు ఇచ్చిన పిల్లల కంటే ఎక్కువగా భార్యాభర్తలుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చాలామంది భార్యాభర్తల మధ్య సమస్యలు రావడానికి కారణం ఏంటంటే లీవింగ్ అనేది జరగట్లే, పేరెంట్స్ నుంచి విడవకపోవడం. ఇంకా తల్లి మాట వింటానే ఉంటాడు భర్త. అప్పుడు భార్య ఏమైపోతుంది?
ఒంటరితనానికి గురవుతుంది, విలవిల్లాడిపోతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ బిబిలికల్. మీదొక ఫ్యామిలీ, మీరిద్దరు అందరికంటే ఎక్కువ. కొంతమంది ఫ్రెండ్స్ని ఎక్కువ ప్రేమిస్తారు భార్య కంటే, భర్త కంటే. ఫ్రెండ్స్ కూడా తర్వాతే, ఎవరైనా తర్వాతే. మొట్టమొదట నీ భార్య, తర్వాతే ఎవరైనా. మొట్టమొదట నీ భర్త, తర్వాతే ఎవరైనా. ఇంకో పాయింట్ చెప్పా, అందరికంటే ఎక్కువగా మాత్రమే కాదు, అన్నిటికంటే ఎక్కువగా. దాని అర్థం ఏంటంటే మోర్ దాన్ ఈవెన్ విత్ యువర్ జాబ్. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం కంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించాలి. దేవుడు మీ మెడలో మీకు ఇచ్చిన బంగారం కంటే ఎక్కువగా భర్తను ప్రేమించాలి. మేము 10 సంవత్సరాలుగా ఈ మినిస్ట్రీలో ఉన్నాం. ఒక భార్య చెప్పింది, నా భర్తనైనా వదులుకుంటాను కానీ ఉద్యోగం మాత్రం వదులుకోను. ఇప్పుడు చెప్పండి, ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందా? ఆమె భర్త కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తుంది? జాబ్ని ఎక్కువ ప్రేమిస్తుంది. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కుటుంబం సంతోషంగా చిన్న పరలోకంగా భూమి మీద ఉండాలంటే లవ్ ఈచ్ అదర్ మోర్ దాన్ ఎనీవన్, మోర్ దాన్ ఎనీథింగ్. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. రెండవది, రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఈ సత్యం ఎక్కడుందో మనం చూద్దాం. మొట్టమొదట హస్బెండ్ గురించి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. భర్తలందరూ నాతో కలిసి చదవండి. అటువలే పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయి. నేనేమంటానంటే, భర్తలకు కంటత వాక్యం ఇది. కంటత వాక్యాలు సండే స్కూల్ పిల్లలకి అనుకుంటాం మనం, కానీ బైబిల్లో భర్తలకు కూడా ఏమున్నాయి? కొన్ని కంటత వాక్యాలు ఉన్నాయి. మీకు అసైన్మెంట్ ఇస్తా, రేపు ఈ టైంలోపు ఈ వచనాన్ని కంఠస్థం చేసి మీ వైఫ్కి అప్పు చెప్పండి. దట్ విల్ బి మోర్ బ్లెస్సింగ్ టు యూ. దీనిలో పేతురు మాట్లాడుతున్నాడు, పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. దట్ మీన్స్ మీతో వారు సమానం. కాబట్టి ఏం చేయాలి? వారు బలహీనమైన ఘటం, సమానమే, కానీ వాళ్ళు ఎవరు? బలహీనులు. దేంట్లో బలహీనులు? శారీరకంగా బలహీనులు, రెండవది మానసికంగా బలహీనులు. కానీ కొన్నిసార్లు ఆత్మీయంగా భర్తల కంటే భార్యలే బలంగా ఉంటారు. ఉండే అవకాశం కూడా ఉంది. అర్థమైంది అనుకుంటా. దేంట్లో బలహీనులు? శారీరకంగా బలహీనులు, రెండోది మానసికంగా బలహీనులు. ఏదైనా వస్తే మొట్టమొదటి ఎవరు ఏడుస్తారు? స్త్రీలా పురుషులా? దాని అర్థం ఏంటి? తొందరగా బలహీనమైపోతారు. అయినప్పటికీ వారిని ఏం చేయాలంటున్నాడు? సన్మానించండి. బలహీనులని చిన్నచూపు చూడొద్దు, బలహీనులని తక్కువ చేసి మాట్లాడొద్దు. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్. ఇదే మాట వైఫ్ కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, మనం చదువుకున్న అధ్యాయంలోనే లాస్ట్ వర్స్లో ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు వైఫ్స్ అందరూ నాతో కలిసి చదవండి. ఓకే, ఎఫెసీ 5:33 స్టార్ట్. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. తెలుగు బైబిల్లో భయము అనే పదం దగ్గర రెవరెన్స్ అనే పదం ఇంగ్లీష్లో రాయబడింది. ఏంటది? రెవరెన్స్. అది రాసుకుంటే మంచిది మీరు తెలుగు బైబిల్లో. భయము అన్న దగ్గర ఏంటి దాని మీనింగ్ ఏంటి? రెస్పెక్ట్, రెవరెన్స్. సో బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలి. రెస్పెక్ట్ ఈచ్ అదర్. రెస్పెక్ట్ ఈచ్ అదర్ అంటే ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి? ప్లీజ్ నోట్ డౌన్. మొట్టమొదట మీ పిల్లల ముందు నీ భర్తను గౌరవించాలి, మీ పిల్లల ముందు నీ భార్యను గౌరవించాలి. నువ్వు గౌరవిస్తే నీ భార్యని, పిల్లలు కూడా తల్లిని గౌరవిస్తారు. నువ్వే చిన్న చూపు చూస్తే, తక్కువ చేసి మాట్లాడితే పిల్లలు కూడా ఆ తల్లిని ఏం చేయలేరు? గౌరవించలేరు. భార్యలు మీరు కూడా అంతే. మీరు మీ భర్తను గౌరవిస్తే పిల్లలు తండ్రిని గౌరవిస్తారు. మీరే చులకనగా మాట్లాడితే మీ పిల్లలు ఆ తండ్రిని గౌరవించరు. వినండి, భర్త ఇచ్చే గౌరవం మీదే
ఒక భార్య యొక్క గౌరవం ఆధారపడి ఉన్నది. భార్య ఇచ్చే గౌరవం మీదే ఒక భర్త యొక్క గౌరవం ఆధారపడింది. ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ హస్బెండ్, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు, 75లో పుట్టాను. ఎంత? 48 ఇయర్స్. మా పెళ్ళై 25 ఏళ్ళు అవుతుంది. పెళ్లి రోజున ఇదే పర్సనాలిటీతో ఉన్నా. ఇక మీరు ఊహించండి, పెళ్లి రోజు ఏ పర్సనాలిటీ? సేమ్ పర్సన్. ఒక అమ్మాయికి ఒక అంకుల్కి మ్యారేజ్ అవుతుంది అనుకుంటున్నారు. వయసు ఏమో 24, పర్సనాలిటీ ఎంత చెప్పండి సార్? 48. పిక్చర్ అలా కనపడుతున్నాం. సేమ్ పర్సనాలిటీ. పెళ్ళి అయిపోయింది. 3వ రోజున అత్తగారింటికి వెళ్ళాము. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత నాకు బావమర్ది ఆ వరస అయినటువంటి ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన నాకు ఆ వరస సోదరుని కూడా తెలియదు. మనం కొత్తగా వెళ్ళాము ఆ ఊరు. నేను ఇంత దొడ్డుగా లావుగా ఉన్నాను, నన్ను కామెంట్ చేస్తున్నాడు. జనరల్గా కామెంట్ చేస్తుంటారు కదా. వెంటనే నా భార్య వాడి మీద ఫైర్ అయింది. రాయ్ అన్నయ్య, ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా భర్త. ఇంకొకసారి అన్నావంటే ఊరుకున్నాను. చెప్పండి సిస్టర్స్, వైఫ్ ఏం చేసింది ఇప్పుడు? అక్కడ తన బంధువుల ఎదురు తన భర్తని గౌరవించింది. ఆ తర్వాత మెనీ టైమ్స్ నేను వెళ్ళాను మా అత్తగారింటికి. ఎప్పుడు పోయినా ఆయన కనబడి, బావగారు బాగున్నారా అంటారు. ఎలా వచ్చింది రెస్పెక్ట్? నేనేమన్నా లావు తగ్గానా? ఇంకా పెరిగే అవసరమైంది. నా పర్సనాలిటీలో చేంజ్ రాలా. అవతల వ్యక్తి ఇచ్చే రెస్పెక్ట్లో ఏమొచ్చింది ఇప్పుడు? చేంజ్ వచ్చింది. చెప్పండి, ఎవరిని బట్టి వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది? భార్య ఇచ్చే గౌరవం మీదే భర్త గౌరవం ఆధారపడి ఉంటుంది. కనుక మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే రెస్పెక్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ యువర్ చిల్డ్రన్, బిఫోర్ యువర్ రిలేటివ్స్, బిఫోర్ ఇన్ ద చర్చ్, ఈవెన్ ఇన్ ద చర్చ్ ఆల్సో. చర్చిలో కూడా నీ వైఫ్ని తక్కువ చేసి మాట్లాడితే చర్చి మొత్తం ఆమెను అవమానపరుస్తుంది. నీ హస్బెండ్ని చిన్నచూపు చేసి మాట్లాడితే చర్చి మొత్తం ఆయన్ని ఏం చేస్తుంది? డిస్రెస్పెక్ట్ చేస్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవది, అప్రిషియేట్ ఈచ్ అదర్. ఒకటి లవ్ ఈచ్ అదర్, రెండవది రెస్పెక్ట్ ఈచ్ అదర్ అయిపోయింది. మూడవది అప్రిషియేట్ ఈచ్ అదర్. భూమి మీద మన కుటుంబాలు పరలోకమయంగా మారాలి అంటే దేవుడిచ్చిన మూడవ ప్రిన్సిపల్, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒకరినొకరు అభినందించుకో. ఇది కూడా ఉందా బైబిల్లో? ఉంది. చూడండి ఎక్కడ ఉందో చూద్దాం. సామెతల గ్రంథం, భర్తలందరూ నాతో కలిసి చదవాలి ఈ మాట. ఒక భర్త భార్యని అభినందిస్తున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నా. మీకు ఒక బండ గుర్తు చెప్తా, జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. బైబిల్లో ఎక్కడైనా డాష్ ఉంటే ఇట్ ఈజ్ ఎ డైలాగ్. ఏమిటి డైలాగ్ అంటే, ఒక హస్బెండ్ తన వైఫ్తో ఒక మాట చెప్తున్నాడు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చూసారా? హస్బెండ్ ఈజ్ అప్రిషియేటింగ్ హిస్ వైఫ్. ఒక భర్త భార్యని ఏం చేస్తున్నాడు? పొగుడు. ఏమంటున్నాడు? ఈ హైదరాబాద్ నగరంలో చాలామంది పతివ్రతలు ఉన్నారు, కానీ నువ్వు వాళ్ళందరినీ ఏం చేసావు? మించిన దానవు. ఈ మాట మీ భర్త చెప్పాడు అనుకోండి మీతోటి, హౌ డు యూ ఫీల్? అలాగే పరమగీత గ్రంథంలో వైఫ్ కూడా హస్బెండ్ని అప్రిషియేట్ చేస్తూ ఉంది. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అప్పరంజి వంటిది, తల వెంట్రుకలు కాకి ఎంత నల్లగా ఉంటుందో ఆయన వెంట్రుకలు కూడా అంత నల్లగా ఉంటాయి. కృష్ణవర్ణములు, కృష్ణ అంటే నలుపు, అవి ఎలా ఉన్నాయి? కర్లింగ్ హెయిర్ అంట, నొక్కులు నొక్కులుగా ఉన్నాయి. హియర్ ద వైఫ్ ఈజ్ అప్రిషియేటింగ్ హర్ హస్బెండ్. కాబట్టి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే, భూమి మీద ఆనందంగా ఉండాలంటే, మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే అప్రిషియేట్ ఈచ్ అదర్. అప్రిషియేట్ ఈచ్ అదర్. చెప్పండి, భార్యాభర్తలు ఒకరినొకరు ఎక్కువగా మెచ్చుకుంటారా, ఎక్కువగా నోచుకుంటారా? జనరల్గా ఎక్కువగా విమర్శించుకుంటూ ఉంటారు. కూర ఫెయిల్ అయిందనుకోండి, ఉప్పు తగ్గిందనుకోండి, అసలు ఎన్నిసార్లు అంటాడు ఒక భర్త. ముద్దకే అంటాడు, ఉప్పు ఎంత అయ్యాలో తెలియదా, ఉప్పు ఎంత అయ్యాలో తెలియదా, ఉప్పు ఎంత అయ్యాలో తెలియదా అంటాడు.
ఎప్పుడైనా కూర బాగుందనుకోండి, పేకల దాకా తింటాడు కానీ బాగుందని ఒక్క మాట కూడా చెప్పడు. అప్పటికి పాపం అంటది ఉప్పు కలిసిందా, కలిసిందిలే అంటాడు. జనరల్గా మన స్వభావంలో అప్రిషియేషన్ అనే స్వభావం మనది కాదు. అది మన సిన్ఫుల్ నేచర్లో ప్రతి వ్యక్తిలో తప్పులు బట్టే స్వభావం ఉంటుంది కానీ మెచ్చుకునే స్వభావం మనకు అసలు ఉండదు. అయితే దేవుని బిడ్డలంగా మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే అప్రిషియేట్ యువర్ వైఫ్ బిఫోర్ చిల్డ్రన్. పిల్లల ముందు నీ భార్యని అభినందించు, పిల్లల ముందు నీ భర్తను అభినందించు. చూసామంటారా డాడీ ఎంత కష్టపడుతున్నాడో మీకోసం అంటే ఒక్క మాట మీరంటే చాలు, భర్త తాను పడిన కష్టమంతా మర్చిపోతాడు. డ్యూటీలు ఓటీలు చేసి చేసి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తే ఆ గుర్తింపు అనేది కనుక లేకపోతే విలవిల్లాడిపోతాడు. జస్ట్ ఎ వర్డ్, దీనికి ₹1 కూడా ఖర్చు కాదండి. బ్రూస్ అండ్ కెరోల్ అనే దంపతులు ఇద్దరు కలిసి ఒక బుక్ రాశారు. ఆ పుస్తకం పేరు చెప్తా, నోట్ చేసుకోండి. క్రిస్టియన్ బుక్ స్టాల్లో దొరుకుతుంది, తప్పకుండా కొనుక్కోండి. పుస్తకం పేరు ఆన్సర్స్ ఫర్ యువర్ మ్యారేజ్. తెలుగులో కూడా వచ్చింది, దాంపత్య జీవితం ప్రశ్నలకు సమాధానాలు. తెలుగులో కూడా వచ్చింది. ఓఎం వాళ్ళు దాన్ని తెలుగులో తర్జుమా చేస్తారు. దానిలో వాళ్ళిద్దరు ఏమన్నారంటే చాలా ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేసి ఒక గంభీరమైన సత్యం చెప్పారు. ఆ ట్రూత్ చెప్తా, నోట్ చేసుకోండి. అప్రిషియేటింగ్ డిజైర్ ఈజ్ మోర్ దాన్ సెక్షువల్ డిజైర్ ఇన్ హ్యూమన్ లైఫ్ అన్నారు. ఒక మానవునిలో, ఒక హ్యూమన్లో నన్ను మెచ్చుకోవాలి అనే కోరిక వారిలో ఉన్న లైంగిక వాంఛ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ కోరిక ఎవరు తీర్చాలి? మరి భార్యకుంది ఆ కోరిక, దాన్ని ఎవరు తీర్చాలి? భర్త తీర్చాలి. భర్తకుంది ఆ కోరిక, దాన్ని ఎవరు తీర్చాలి? భార్య తీర్చాలి. వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి చేశారో అయిపోయినట్టేగా మన కాపురం. అర్థమైందా? ఆ మూడో వ్యక్తి అవసరత లేకుండా ఉండాలంటే ఎప్పుడు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? అప్రిషియేట్ చేసుకోవాలి. అప్రిషియేట్ రోజుకు ఒక్కసారన్నా అప్పుడప్పుడు భార్య ఒక శారీ కట్టుకొని భర్త ముందుకు వస్తుంది, ఎలా ఉందండి ఈ చీర, దాన్ని ఆ చీర మొహం కూడా చూడటం, ఆ సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటా బాగానే ఉందిలే అంటాడు అనమాట. కనీసం ఆ చీర ముఖం కూడా చూడు, ఆమె ముఖం చూడపోతే చూడపోయా. ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? షీ నీడ్స్ యువర్ అప్రిషియేషన్. నిజానికి సత్యం ఏంటో చెప్పిన మీరు ఆశ్చర్యపోతారు. సత్యం చీర బాగుందా కాదా, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను, అసలు డిజైర్ అది మనకు తెలియదు. అప్పుడు ఒకసారి ఆ ఫోన్ అలా పక్కకు పెట్టి పైకి కిందకు చూసి చీర బాగుంది, చీరలో నువ్వు ఇంకా బాగున్నావని ఒక్క మాట చెప్తే చాలు, కడుపు నిండిపోయింది. ఆ మాటలే మనకు రావు, కానీ ఏమొస్తాయి? ఎక్కువ విమర్శించే మాటలు వస్తాయి. అప్రిషియేషన్ బిల్డ్ ఫ్యామిలీస్, క్రిటిసిజం బ్రేక్స్ ఫ్యామిలీస్. బిల్డ్ చేసుకోవాలన్నా బ్రేక్ చేసుకోవాలన్నా ఈ 4 మీదే ఉంది. యూ కెన్ బిల్డ్ యువర్ ఫ్యామిలీ and you can break your family. 3 things. భార్యాభర్తల గురించి 3 విషయాలు చెప్పాను నేను. ఏమిటవి? లవ్ ఈచ్ అదర్, రెస్పెక్ట్ ఈచ్ అదర్, అప్రిషియేట్ ఈచ్ అదర్. కనుక ఈ 3 పనులు మనం చేసుకోవడం ద్వారా, ఒకరి పట్ల ఒకరు చేసుకోవడం ద్వారా సంతోషకరమైన, మాదిరికరమైన కుటుంబాన్ని మనం జీవించగలం.